మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. వరదల కారణంగా డ్యామేజ్ జరగలేదని, మానవ తప్పిదం వల్లే మేడిగడ్డ డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ అంచనాకు వచ్చింది. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్ 1 నుంచి 5వ పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్ కి పంపారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. 2-3 రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, మేడిగడ్డ అంశం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది తీవ్రమైనటువంటి చర్చకు తెరలేపిందని చెప్పుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగల్లా ఈ ఇరిగేషన్ మీదనే ప్రభుత్వం అంతా దృష్టి పెట్టింది. మొదటి నుంచి కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రభుత్వం మాట్లాడుకుంటూ వస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ దానివల్ల లాభం జరగలేదన్నటువంటి విమర్శలు ప్రభుత్వం చేస్తూ ఉంది. విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక విజిలెన్స్ విచారణ మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఫైల్స్ పెద్ద ఎత్తున కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వారం రోజులకు పైగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి జలసౌధ కార్యాలయాల్లో కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు చాలా వరకు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫైళ్లు దొరకలేదని, కొన్ని ఫైల్స్ మాయమయ్యాయన్నటువంటి అంచనాకు విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం మానవ తప్పిదం వల్లనే జరిగింది, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాదు అన్నటువంటి అంచనాకు కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. గత వర్షాకాలానికి ముందే ఈ అంశం అధికారులకు తెలిసినప్పటికీ, అదేవిధంగా నిర్మించినటువంటి సంస్థకు ఆ సమాచారం ఇచ్చి పునర్నిర్మాణం చేయాల్సిందిగా కూడా కోరినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పిల్లర్లన్నీ కుంగిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రాజెక్ట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చినట్లు అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి నివేదికలు కూడా రెడీ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ఇక దాంతో పాటు ప్రజెంట్ నిర్మాణం అదేవిధంగా డిజైన్ కు సంబంధించినటువంటి అంశం మీదనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. 2018 నుంచి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయి డిపిఆర్ తో పాటు శాటిలైట్ డేటాను కూడా విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం అంతా ఉంది. 2-3 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి డేటా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పిల్లర్లకు సంబంధించి కుంగుబాటులో స్టీల్ ఉపయోగించినటువంటి స్టీల్ కావచ్చు, అదేవిధంగా కాంక్రీట్ కావచ్చు, ఇది నాణ్యత లోపంగానే ఉన్నట్లు విజిలెన్స్ అంచనా వేస్తూ ఉంది. దాన్ని ల్యాబ్కు పంపించినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత డెప్త్గా కొంత విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 2nd వీక్లో పెడతామని ప్రభుత్వం చెప్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోపు తాత్కాలిక రిపోర్టు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎలాంటి వివరాలు ఇస్తారు, ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.